మేము అయినా దేవుడు లేడని తండ్రి ప్రభువా మీకు దూరస్తులము తండ్రి. అటువంటి మమ్మలను తండ్రి మీ ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తును తండ్రి పరలోకములో నుంచి భూలోకానికి మా నిమిత్తమే మీరు పంపిన విధమును బట్టి మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో ప్రభువా పెసలు గ్రామాన్ని బట్టి మా దేవా మీ నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఇదిగో తండ్రి ఈ గ్రామమును ప్రేమించి 43వ కూడికలో తండ్రి ప్రభువా సంఘమును తండ్రి వచ్చిన బిడ్డలందరినీ తండ్రి ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ మీరు అనుగ్రహించే దేవుడవని మా దేవ తండ్రి ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ నామమును బట్టి స్తుతిస్తూ ఉంటున్నాము, ఆరాధిస్తూ ఉంటున్నాం. అవును ప్రభువా తండ్రి, సర్వమానవాళికి నైనా మీరు రక్షణ కలగజేయడానికి, పాప క్షమాపణ మీరు ఇవ్వడానికే మీరు ఈ లోకానికి వచ్చారు ప్రభువా. మీరే సర్వాధికారి అయిన దేవుడవు, సర్వ సృష్టికర్తవు అని మా దేవా మీ నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నాము నాన్న. ఇదిగో ప్రభువా తండ్రి ముందున్నటువంటి పాటల ద్వారా ఇదిగో తండ్రి దేవుని దాసులు తండ్రి వాక్య పరిచయం అందిస్తుండగా తండ్రి మా అందరి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుమని మా ప్రభును మీ ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నతమైన పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ సంగమా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ డిసెంబర్ నెల అంటే 12వ నెల 2024 సంవత్సరం 29వ దినం, ఇక 3 రోజులుంటే ఈ సంవత్సరం కనుమరుగైపోయి మరలా 2025వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. అయితే ఆ దేవాది దేవుని స్తుతిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఆయన సొత్తుగా ఆయన స్వాస్థ్యముగా ఉన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ రాత్రికాల సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాలు అందరూ కలిసి ఒకసారి చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9-10 అందరూ కలిసి చదవండి ఒకసారి. ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సామ్రాణి, గోధుమను కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రభుకు స్తోత్రం కలుగును గాక, ఆమెన్. ప్రియ దేవుని జనాంగమా, ఈ రాత్రికాల సమయంలో ఒక సత్యాన్ని గ్రహించాలి మీరు. సత్యము తక్కువ, అసత్యము ఎక్కువ. అసత్యము ఎక్కువ. బాగా గుర్తించాలి. అసత్యమునకు ఉన్న విలువ లోకములో సత్యమునకు లేదు. సత్యమునకు ఉన్నటువంటి విలువ కన్నా అసత్యమునకు విలువ ఎక్కువ. దేవుని గ్రంథములో సత్యము ఎక్కడ ఉన్నది అని దేవుని యొక్క వాక్యం ఘోషిస్తూ ఉన్నది అని అంటే యెషయా గ్రంథం చూడండి ప్రియులారా. యెషయా గ్రంథము, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 59 చూడండి. 59 14వ వచనము. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, నీతి దూరమున నిలుచుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. సత్యము లేకపోయెను, ఏమి లేకపోయాను? సత్యము లేకపోయాను.
సమ్మతి గల మనస్సు చేత మీరు అంగీకరిస్తే ధన్యులు ఈ రాత్రి. సమ్మతి లేకుండా భిన్న విభిన్న మనస్తత్వము చేత ఏదో వచ్చాం కూర్చున్నాం అన్నటువంటి ధోరణితో ఉండగలిగితే నష్టపోయేది మీరు. ఎవరమ్మా అక్కడ? బాగా శ్రద్ధతో వినండి. చలి పెట్టినా ఏం పడలేదు, మీకంటే ఎక్కువ నాకుంది చలి, నేను తట్టుకోలేను. అయితే సత్యము ఎక్కడ బడి ఉన్నది? సంత వీధిలో. సత్యము అని అంటే అర్థం ఏమిటంటే ఇది సెల్లు అన్న తర్వాత ఇది సెల్లుగానే ఉండాలి, ఇది బాటిల్ అంటే బాటిల్గానే ఉండాలి, ఇది కళ్ళజోడు బాక్స్ అంటే అది అదిగానే ఉండాలి, ఇది టేబుల్ అంటే టేబుల్గానే ఉండాలి. అది సత్యము. టేబుల్ని మరొకటి అనడం, కళ్ళజోడు బాక్సును వేరొకటి అనడం, నీళ్ళ బాక్సును వేరొకటి అనడం అది సరికాదు. కనుక ఈ రాత్రి కూడి వచ్చిన మీరు సత్యమును గ్రహించాలి. ఆ ధర్మము లోపల ప్రవేశింపదు అని దాని క్రింద ఏముందంటే ఏమి లేకపోయాను? సత్యము లేకపోయాను. సత్యము అనగా మీరు గుర్తించాలి. సత్యము అంటే అన్యాయము జరగకుండా న్యాయం జరగడమే సత్యము. న్యాయం న్యాయంగా ఉండాలి, అన్యాయము న్యాయం కాకూడదు, అది అసత్యము. ఈ రాత్రికాల సమయంలో మనము గుర్తించవలసినది ఏమిటి అంటే ధర్మము లోపల లేకపోయింది, తర్వాత ఏమి లేదు. గట్టిగా నాకు అదే ఇక్కడ పెసలదినలోనే కాదు, జూలకల్లో బయటకు పోతే కూడా ఇంతే. దేవుని సన్నిధిలో గట్టిగా మనము ఉజ్జీవంగా ఉండాలి. కనుక ఏమి లేదు చెప్పాలి, ఏం లేదు మాట్లాడాలి, ఏమి లేదు. ఏమాయి మాట్లాడాలి, చలి దగ్గరికి రాకూడదు మాట్లాడుతుంటే. ఏమి లేదు, సత్యము లేదు అని అంటే అర్థం ఏమిటంటే యేసుక్రీస్తు లేడు అని అర్థము. సత్యము లేదు అంటే సత్యమును గురించి మనం ఆలోచించగలిగితే చూడండి ఒక మాట. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం చదవండి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, వాక్యమే సత్యము, వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము. ఆ క్రిందికి వస్తే చదువు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. వారి కొరకై నేను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. ఆగుదాం. పైన ఏం చదివామంటే నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. ఇప్పుడు ఒక ఇంటి స్థలం కొన్నారు అని అంటే అవతలు ఎవరున్నారు, యువతలు ఎవరున్నారు, వెనకాల ఎవరున్నారు, ముందు ఎవరున్నారు, ఇవి రాస్తారు. అంతే కదా, రాయరా? ఆ హద్దులు. పొలం కొన్నా కూడా అంతే. ఇటు పక్క ఏ రాయి ఉంది, ఇటు పక్క ఏ రాయి ఉంది, ఇటు పక్క ఏ రాయి ఉంది రాస్తారు. అవి ఉండటం వలన సమస్యలు లేదు, అవి ఇలా హద్దులు లేకపోతే సమస్యలు. అలాగుననే లోకంలోనే మానవునికి ఈ భద్రత చట్టరీతిగా ఇది సత్యం అనిపిస్తే మరి దైవ చట్టము మనకేం బోధిస్తుంది అని అంటే యేసు ప్రభు అంటున్నాడు నీ వాక్యమే సత్యము. వాక్కు అనగా మాట. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మాట సత్యము. నీ మాట నా మాట కాదు. నేను భూమి మీద నువ్వు ఎవరన్నా ఏమైనా మాట్లాడని సత్యం కాదు. అది దేవుని మాటనే సత్యం, దేవుని వాక్యమే సత్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. వాక్యము లేకుండా యేసు ప్రభువు లేడు, యేసు ప్రభువు లేకుండా వాక్యము లేదు. లోకములో ఏమున్నది అని అంటే నేను ముందే చెప్పాను, అసత్యము ఎక్కువ, సత్యము తక్కువ. సత్యము ఎక్కడ పడి ఉన్నది అని ఆలోచన చేస్తే 7:24 ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనం చూడి.
త్వరగా ప్రసంగి 7:24. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. ఈ సత్యమును పరిశీలన చేయగలవాడు ఎవడూ లేడు. సత్యమును పరిశీలన చేయగలవాడు ఎవడూ లేడు. ఈ మధ్య నేను ఒక అంగడికి పోతే చిల్లర ఇచ్చారు నాకు. ఆ చిల్లరలో చిన్నది 10 రూపాయల బిల్లు వచ్చింది. ఇట్లా పట్టుకుంటే అది 10 రూపాయలా కాదా 10 రూపాయలా కాదా అని ఆలోచన చేస్తుంటే చివరికి నా హృదయము దాన్ని ఏమని ముద్రించిందంటే ఇది 10 రూపాయలే అని. నా కోడలు ఇందిరమ్మ వస్తే ఇది చూడమ్మ గుర్తుపట్టంటే 10 పైసలు, దాన్ని పూర్తిగా అనదు, 10 పైసలు 10 అని 10 రూపాయలు అనేసింది. మరి ఆమె దాన్ని మార్చి 9 రూపాయలు తెచ్చుకునిందో నాకు తెలియదు, 10 పైసలు అని ఇచ్చిందో నాకు తెలియదు. 10 పైసలు ఇచ్చింటే నష్టమే. సత్యమును ఎవరు రూపుమాపలేరు. ప్రతి ఒక్కరికి సత్యమే కావాలండి, అసత్యం ఎవరు ఇష్టపడరు. కానీ ప్రస్తుతానికి సంఘములో సత్యమైన బోధ లేనందుకు అసత్యమును ఒప్పుకుంటున్నారు. అసత్యాన్ని ప్రేమించేవారు అసంఖ్యాకులై ఉన్నారు. ఇది చాలా బాధకరం. ఇది చాలా బాధకరం. ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. ఏమని చెప్పాడు? 14:6 చూడండి. యోహాను సువార్త 14:6. ఇంతసేపా? నేనే మార్గమును. ప్రభు అయిన యేసు చెప్పాడు, నేనే మార్గము, సత్యమును, నేనే సత్యమును, జీవమును, నేనే జీవమును. ఆగుదాం. నేనే మార్గము, నేనే సత్యము. అంటే యేసు ప్రభువే సత్యము. ప్రభు అయిన యేసుక్రీస్తు సత్యము. నీ వాక్యము సత్యము. సత్యము కొరకు నేను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను అని మాట మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం మనం చూడగలిగితే, తీతు పత్రిక 2వ తిమోతి అయిన తర్వాత 1 తిమోతి 2వ తిమోతి, తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మునుపు అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు. ఇంకా ఏమంటాడు? ఆహా, మన రక్షకుడైన దేవుని యొక్క దయనే క్రిస్మస్. మన రక్షకుడైన దేవుని దయనే క్రిస్మస్. ఆ క్రిస్మస్ యొక్క సత్యం ఏమిటంటే అక్కడే చూడమ్మ 2:14 పైన, సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి క్రియలయందు ఆసక్తి గల సత్క్రియలు, సత్ ప్లస్ క్రియలు, సత్క్రియ. సత్యము లేకుండా క్రియలు యోగ్యమైనవి కావు. సత్యముతో కూడినవిగా ఉండాలి. సత్యముతో కూడినవిగా ఉండాలి. అది సత్యమై ఉండాలి. కొత్తగా అల్లుడు ఇంటికి వస్తే అత్త ఏం చెప్పింది? వంట చేసుకుంటా. అల్లుడా ఇట్రా అనింది. ఏమత్తా చెప్పు అంటే, అయ్యోళ్ళ అంగడికి పోయి నూనె వేయించుకోనరా. ఎట్లా రేయ్, అయ్యోళ్ళ అంగడికి పోయి నూనె వేయించుకోనరా అని అనింది. 10 బాటిల్ పోపించుకోనరా అని ఒకటి, అది కొలతనే పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇది ఇట్లా కింద గుంత ఉండి పొడవుగా ఉంటుంది. ఇట్లా మీరు అంతగా చూశారో లేదో, ఎప్పుడైనా చూపిస్తాను నేను దాన్ని తెచ్చి. పోత తేత అని తీసుకున్నాడు. ఇది డబ్బులు 2 తీసుకొని, ఇంకా ఆల్రెడీ ఆగు, అది ఏమన్నా కానీ కొసురు పంపించుకోనరా. ఎట్లా మాట్లాడాలి? ఏం పంపించుకొని రావాలి? కొసురు పంపించుకొని రావాలి. అత్త అది నిండితే మరి ఎట్లా అంటే, అది ఇట్లా వంపి పైన పంపించుకొని రావాలి. ఎట్లా కొసురు ఆడ పంపించుకొని రావాలా?
పైన ఇట్లా వంపి ఈడ పోస్తాడు, తగ్గుంటుంది ఆడ పోస్తాడు. అట్లే లేత పోయి అయ్యా నూనె పోయి మా అత్త చెప్పింది అని ఇచ్చినాడు. సరే నూనె పోసిండు, సరిపోయింది. మా అత్త చెప్పింది కొసురు పోయమని, పట్టదు కదరా అని అంటే ఇట్లా పోసి ఇట్లా పోయమన్నాడు అన్న. అసలైంది ఎక్కడ పోయింది? యావత్ ప్రపంచము ఆనందము లేని క్రిస్మస్, ఆత్మీయత లేని క్రిస్మస్, క్రీస్తు లేని క్రిస్మస్. ఇప్పుడు మనం ఏం చదువుకున్నాం? మత్తయి సువార్త 2:9-10 నడిచిన నక్షత్రము, చూడండి ఆ మాట, నడిచిన నక్షత్రము. వారు ఆ నక్షత్రమును చూచి ఆ, అత్యానంద 9లో వస్తుంది ఆ మాట. నువ్వు 10లో చదువుతున్నావు, 9 నుంచి రా. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇంకా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచిన నక్షత్రం. ప్రభు స్తోత్రం, కొట్టు చెప్పట్లు. అది నీ నక్షత్రం ఏది? నడిచిన మనిషి నడువంగా గుర్తుపడతారు కానీ నక్షత్రం ఎక్కడన్నా నడుస్తుందా? చూడండి సంఖ్యాకాండము 24:17 లేక 17:24 చూడండి. సంఖ్యాకాండము రెఫరెన్స్ ఏమమ్మా? 24:17 చూడండి. ప్రస్తుతము ఉన్నట్టు కాదు. నక్షత్రము ఎవరిలో ఉదయించును? యూదా కూడా యాకోబులోనే ఉదయించును, లేయా గర్భములో. ఈ రాత్రికాల సమయంలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం నుంచి కనుక చూస్తే నక్షత్రమును చూచారు కానీ వచ్చింది హెరోదు రాజు దగ్గరికి. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 2. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన నక్షత్రము చూచి ఎవరి దగ్గరికి వచ్చినారు? రాజు దగ్గరికి వచ్చినారు. యా రాజు? హెరోదు రాజు దగ్గరికి వచ్చినారు. యెరూషలేం అంతా కలవరపడ్డది. నన్ను పెట్టుకొని మరొక రాజా? నన్ను పెట్టుకొని మరొక రాజు ఎట్లొస్తాడు? అక్కడ అంతా ఏం జరిగింది అని అంటే, యూదా బెత్లహేమ అని పరిశోధన అంతా చేసిన తర్వాత, అయ్యా మీరు వెళ్ళి పూజించి నా దగ్గరికి రండి, ఆయన ఎక్కడున్నాడో నాకు చెప్పండి, నేను వెళ్ళి పూజ చేసుకొని వస్తాను, పూజించి వస్తాను అని చెప్పాడు. ఇది కపటం, వేషధారణ, మోసం. ఆ శిశువు రాజు కాబట్టి చంపాలి అని. అప్పుడు మనం ఎక్కడికి వచ్చాము అంటే 2వ అధ్యాయము 9-10 వారికి ముందుగా నడిచెను. ఏది? నక్షత్రం. నడిచిన నక్షత్రం. నక్షత్రాలు ఉన్నాయండి కొన్ని, మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నాయి. యూదాపత్రిక 13వ వచనం చూడండి. యూదాపత్రిక 13వ అధ్యాయం క్రొత్త నిబంధన చివరి భాగంలో ఉంటుంది. దొరకలేదా? తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై. బాగా గుర్తుపెట్టుకోవాలి అమ్మాయి. చలి బేకయ్య పెట్టినాం బయట, 3 రోజులు పెట్టుకోండి, పండగ కూడా బయట పెట్టుకోండి అని చెప్పాను. తమ నురుగు వెళ్ళగ్రక్కు ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను. ఆగండి, చాలామంది మార్గము తిరిగి చుక్కలుగా ఉన్నారు. మనం ఆలోచన చేస్తే ఈ నక్షత్రము నడిచింది. విమర్శిస్తాడు అనుకోవద్దు, తప్పుపడతాడు అనుకోవద్దు. నువ్వు ఎంతసేపు ఉన్నా ఏం గ్రహించాలి? గట్టిగా మాట్లాడాలి. ఏం గ్రహించాలి? సత్యము ఎక్కడ లేదు? లోపల లేదు. లోపలంటే అర్థం ఏంటి? సంఘములో సత్యం లేదు, లోకములో సత్యము లేదు. నీతి బహు దూరమున ఉన్నది, సత్యము ఏడబడింది? సంత వీధిలో పడింది. ఇప్పుడు నేను ఒక మాట అంటానండి. ఇదా ఎట్లా పై ఇది అట్లా కాదు,
ఉండు. అరే ఆ వైర్ని ఇట్టి పండేరా పొడుగా పాము తెరు పండేయి. పాము ఎట్టుంటుందో చూసావునా లేదా? అక్కడ దాకా పో వైర్ అయ్యే వరకు. సార్లు కొంచెం వంపు. ఇప్పుడు పాము అంటే అదే ఆకారమేనా? పాము అదే ఆకారమేనా? రైట్. అట్లా ఉండదు అంటే సత్యమేనా? పాము యొక్క నడక ఏమిటి అంటే వంకర మార్గం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయంలో 29 నుంచి చదివితే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును, వంకర మాటలు పలికి శిష్యులను తమ వెంట ఈడ్చుకొని బదులు. చూడండి ఆ మాట. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 30 నుంచి రండి. ఉండి అమ్మ పూర్తి లాస్ట్కి బా, నేను వచనాలు ఎక్కువ చెప్పాను. 29 నుంచి రా. అపోస్తుల కార్యము 20 ఉండమ్మా, 29 చూడి. దొరికిందా? కరెక్ట్, అదేనా? బస్ శ్రద్ధతో వినండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. మందను కనికరింపరు, శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు. ఇప్పుడు పామును చూపించాము కదా, పాము ఎట్లా నడుస్తుంది? ఈ సర్ప సంతానమునకు పుట్టిన పిల్లలంతా కూడా యేసు ప్రభు వేషం వేసుకున్నా, బైబిల్ మోసుకున్నా కూడా వంకర మాటలు పలుకు మనుషులు ఎక్కడ బయలుదేరుతారు? మీలోనే. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లోకంలో విచ్చలవిడి అయిపోయిందండి. ఆతురత ఎక్కువైపోయింది. తృప్తి అనేది లేదు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనం కనుక చూడగలిగితే, యెషయా గ్రంథం 56:10, సత్యమును నేర్పరు, సత్యమునకు స్తంభంగా ఉంచరు. చూడండి యెషయా గ్రంథం 56:10. వారి కాపరులు గ్రుడ్డివారు. అంటే పెసల దినలో ఉన్న వాళ్ళని గురించి కాదు నేను మాట్లాడేది, జనరల్గా లోకం అంతటిని గురించి నేను మాట్లాడుతున్నాడు. ఆయన సర్వలోకమునకు దేవుడని, ఆయనకు పేరు అని యెషయా గ్రంథంలో ఉన్నది. సరే చదువు కంటిన్యూ చేయి. గుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మొరగరు, కలవరించుచు పండుకొని వారు, నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి ఈ కాపరులు. ఓయ్ చాలా జాగ్రత్త. వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే ఏమిటి ఆ వంకర మాటలు అంటే, టీవీలో నేను 1 నెలన్నర నుంచి చూస్తున్నా. పెద్దోళ్ళు కూడా టైలు బూట్లు అన్నీ వేసుకొని ప్రజలను ఏమి మభ్య పెడుతున్నారంటే అవి మభ్య పెడుతున్నారు. ఈ మధ్యలో మరి కొత్త పాట విన్నాను నేను. బాలుడో యేసు పుట్టెను ఉయ్యాలో ఏమి తందాన పట్టించినారండి సంఘాలల్లో. సత్రములో పుట్టేను ఉయ్యాలో, సత్రములో పుట్టేను ఉయ్యాలో, కన్యమరియకు పుట్టేను ఉయ్యాలో. బోధకులు నేర్పిస్తారు. ఏం పిచ్చి పట్టేదిరా. ఆయన కొదమ సింహమై రానై ఉన్నాడు. రెండవ రాకడ ఉందా? మరి రెండవ రాకడ సమీపంలో ఉందని అనేకులు మొత్తుకునేది వీళ్ళే. మళ్ళా ఉయ్యాలో సత్యము లోపల లేదు. సత్యము యేసుక్రీస్తే. వాక్యము సత్యము, యేసుక్రీస్తు సత్యము. నువ్వు వాక్యములో లేవు. యోహాను సువార్త 8:37 చదువు. కొద్ది స్పీడ్గా వెళ్దాం, 9:30కు ముగించుకుందాం. కాబట్టి యేసు నన్ను నమ్మిన యూదులతో, అవును, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఏమిటిని గ్రహించెదరు? సత్యము మిమ్మును ఏమి చేయును? సత్యము మిమ్మును స్వతంత్రులుగా. చూడండి, ఈ వాక్యము
50 సంవత్సరాల క్రిందట నా హృదయంలోనికి వచ్చింది. ఎక్కడో కాదు, ఇప్పుడు చెరువు వచ్చిన చేనులోన తీగుబుడల కళ్ళం వేసింటే ఆ సౌడు మీద కళ్ళం ఒడిగంప పెట్టుకొని రాళ్ళు పెట్టుకొని దీపం పెట్టుకొని అక్కడ చదివిన బైబిల్ అప్పుడు వచ్చింది వాక్యం హృదయంలోనికి. అసలు ఈ నక్షత్రము అని అంటే అర్థం ఏమిటంటే వారికి ముందుగా నడిచిన నక్షత్రము. చూద్దాం ఒక మాట. నడుచు వారిని గురిపెట్టి చూడమని ఉన్నది. నడిచేటోళ్ళని చూసేది లేదు ఇప్పుడు. నడిచేటోళ్ళని చూసేది. నన్ను ఎక్కువ ఏమంటుంటారంటే ఇంకా ఈయనకి ఇది తప్పితే అది రాదు, అది తప్పితే ఇది రాదని. లేరా ఇప్పుడు 1వ తరగతి పోవాలంటే ఏం రావాలా? ఓనామాలు రావాలా? ఏం రావాలా? ఓనామాలు రావాలా? ఓనామాలు రాకుండా 1వ తరగతి పట్టిస్తే పునాదేనా? నేను ఎక్కడన్నా పోతే ఏది లోటు ఉంటుందో దాని గురించి ఏం మాట్లాడతాను. డాక్టర్ కూడా అంతే కదా, ఏది వీక్నెస్ ఉంటే దాన్ని నింపుతాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్పగలుగుతున్నాను అంటే 3 సంవత్సరాలు పిలిచారు నన్ను ఒక ఊరోళ్ళు. 3 సంవత్సరాలు. 3వ సంవత్సరం ఒక మాట అంటున్నాడు సంఘ పెద్ద, సార్ 2 ఏళ్ళు వరకట్నముల గురించి చెప్పినావు కదా, ఈ సంవత్సరం చెప్పొద్దు అని స్టేజ్ ఎక్కించినాడు. ఏమిటిని గురించి చెప్పకూడదు, బాగా వినాలి. అర్ధ గంట కాదు, పావు గంట ఎక్కువైనా కూడా పర్వాలేదు, మళ్ళీ మార్చి నెలలో ఉంటాయి మనకు మీటింగ్లో అంటే. సరేనా, ఇప్పుడు వాక్యం నేను మాట్లాడు. మొత్తానికి ఏం మాట్లాడకూడదు? ఎందుకు? 2 ఏళ్ళు మాట్లాడినావు కదా, ఇంక 7 వద్దు అని. ప్రసంగము 3/4 గంట జరిగిన తర్వాత క్లాస్ తీసుకుంటే 10th క్లాస్లో ఎన్ని సబ్జెక్టులు చదివిన వాళ్ళు దండి గారు చెప్పండి. 6లో 1 ఫెయిల్ అయితే ఇంటర్కి పోతాడా? గట్టిగా చెప్పాలి. ఎందుకు? మళ్ళీ ఏం చదవాలా? పోయిన సబ్జెక్టు మళ్ళీ ఫెయిల్ అయ్యిండు, మరేం చేయాలి? ఇట్లా జరగదా? ఇప్పుడు 5 తీసుకుందాం. 5వ తరగతిలో వాడు పాస్ కాలేదనుకో, 6కు పోతాడా? గట్టిగా మాట్లాడాలి. వాడు 6కు పోతాడా? 7 ఫెయిల్ అయ్యిండు, 8కి పోతాడా? అరే లోకంలో ఈ క్రమం ఉంటే, ఒరేయ్ నేను మిమ్మల్ని ఇట్లా అన్నాను, ఒరేయ్ మిమ్మల్ని అడుగుతున్నా, 2 ఏళ్ళు వరకట్నమును గురించి బోధించినావు అన్నావు కదా, మానుకున్నావా నాకు చెప్పు. ప్రతి సంవత్సరం పెళ్లిళ్ళవే, ప్రతి సంవత్సరం వరకట్నాలు మాట్లాడతారు. మరి ప్రతి సంవత్సరం మాట్లాడద్దా? వాడు చెప్పినోడు అలా లేడు చూడి. సత్యం అనేది ఉండాలి. సత్యము సంత వీధిలో పడి ఉన్నది. ఆ నక్షత్రము వారికి ముందుగా నడిచెను. చూడండి. ఆ నక్షత్రం ఎవరు అన్న సంగతి పరిపూర్ణంగా దాన్ని మనుషులకు పట్టివ్వరు. ఆ నక్షత్రము నువ్వే. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం కనుక చూస్తే చూడండి, త్వరగా వెళ్ళిపోదాం. అమ్మ 28 చదువు. 4:28 గట్టిగా చదవాలి బాగా. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి, స్త్రీ అంటే ఎంతమంది అండి? స్త్రీ అంటే నక్షత్రము అని మనము చదువుకుంటున్నాం. సత్యమైనది నక్షత్రం. నేను ఒక మాట అడుగుతా, ఆకాశములోని నక్షత్రాలా ఈడగట్టినట్టు నక్షత్రాలా? మరి దీన్ని కట్టినావు, నీకు సిగ్గులే? నీకు రోషం వచ్చినా పర్వాలేదు, నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలు. ప్రకాశించేది ఏది? యాకోబులో నక్షత్రము ఉదయించును అని చదువుకున్నాము. ఆ నక్షత్రములు చూచి వచ్చారు అని అంటున్నారు. ప్రభునందు ప్రియులారా, ఆ సమరయ స్త్రీ ఊరిలోనికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పు కరెంట్ బాయ్ ఇవి కూడా. ఇంకోటి, ఇది ఆడన్నా అర్థం అయిపోయిందంటే నిన్ను చంపేస్తుంది, కానీ అది బతికించదు. నిజమైన నక్షత్రము యేసుక్రీస్తు యొక్క ప్రభువు నిన్ను రక్షించుటకు వచ్చాడు. నక్షత్రాలు కట్టమని ఎక్కడన్నా, అయ్యో నువ్వు కూడా సేవ చేస్తావు, గట్టిగా మాట్లాడు. నక్షత్రాలు కట్టమని ఎక్కడన్నా యేసుప్రభు చెప్పనికే పుట్టిందా? గట్టిగా మాట్లాడు. అలవాళ్ళలోన ఇంత పెద్దగా పెట్టి, ఇట్లా పెట్టి ఊరు సిగ్గులేని నక్షత్రాలు సిగ్గులోని కడతారు. మా పిల్లలు అంటారు, ఊక నీకు వాక్యం చెప్పనీకి రాదా, అవి గెలికేది ఇవి గెలికేది. పైల్మాన్ ఏం చేస్తాడంటే ఏ ఉండైనా అడుగుతాడు.
ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆ నక్షత్రము నీవే. ఆ సమరయ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఏం చెప్పింది చూడండి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. అందరూ వచ్చేటందుకు కారణం ఎవరు ఇప్పుడు ఇక్కడ? సమరయ స్త్రీ. ఆమె ఏమైంది? ఒక స్టార్ అయిపోయింది. అంటే ఒక నక్షత్రము. నీవు ప్రకాశించాలని దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు ప్రకాశించాలని. న్యాయాధిపతులు 5:30 చూడండి ఒక మాట. న్యాయాధిపతులు 5:30. ఇంతసేపా? ముప్పై 37 చదవమ్మా. యెహోవా ఈ శత్రువులందరూ అలాగనే నశించెదరు. ఊగుచరే ఉండు. యెహోవాని శత్రువులందరూ అలాగునని నశించెదరు. దేవుణ్ణి ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. నువ్వు అలాగున్నావా? బలముతో ఉదయించు సూర్యుని వలె. సామెతలు 4:18 చూడండి. 4:4 సామెతలు 4 ఏముంది చూడండి అమ్మ. అక్కడ ఏముంది? నీతిమంతుల వెలుగు 18. ఇగో అమ్మాయి నాకెళ్ళి చూడండి. పట్ట పగలగు వరకు అంటే ఉదయించే సూర్యుడు పొడిచే కొలది ఏం మారుతాడు? వర్ణము మారుతాడు. పొద్దునున్న ఎరుపు ఏమవుతుంది? ఉదయించే కొద్దీ అరే బాగానే ఏమో ఎంత బాగున్నాడు, రే తీతున్నారు, ఫోటో తీతున్నారు, బా అద్దంలో పెట్టుకుంటే భలే ఉంటుందిరా. అట్లే చూస్తావు నిలబడి. 9కి చూస్తావా? గట్టిగా మాట్లాడాలి. 9కి చూస్తావా? 10కి చూస్తావా? 11కు చూస్తావా? 12కు చూస్తావా? 1 గంటకు చూస్తావా? 2కు చూస్తావా? 3కు చూస్తావా? ఇంకా వస్తే అస్తమించు సూర్యుని వలె అనేకులు ఉందరని దేవుని యొక్క వాక్యం మరొక చోట ఉంది. చాలామంది అస్తమించు సూర్యుని వలె ఉన్నారు కానీ ఉదయించే సూర్యుని వలె లేదు. నీతిమంతుల వెలుగు ఎంతకంతకు. ఇప్పుడు సమరయ స్త్రీ నీతిమంతురాలా లేకపోతే అనీతిమంతురాలా? చెప్పు ఏమి? ఆమె అన్నది డైరెక్ట్గా. మనదంతా ముసుగు ప్రార్థన ఇలా తోలేదా? లేపలేదు వారా? దీన్ని ఏమంటారు? గట్టి చెప్పా. అంతే, ఇదే ప్రార్థన. ప్రభా నన్ను ఏమన్నా చేసింటే, ఏమన్నా తింటే ఇంతకంతే ఉద్దరోళ్ళు ఏడన్నా ఉండరా? ఉద్దరోళ్ళు అంటే అబద్ధీకులని. నన్ను ఏమన్నా చేసి ఆమె ఏమనింది 28వ వచనంలో? నేను చేసినవన్నీ చూడమాట. 4:28 యోహాను సువార్త 4:28. అరే ఆమె కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, ఆ స్త్రీ కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి. ఏసన్నా నడుములు వస్తాయా? నచ్చితే మంచిది, ఏం పర్వాలేదు. కుర్చీలో కూడా కూర్చోవచ్చు. ఊకైతే కూర్చోవద్దండి. దేవుని సన్నిధి ఇది. యవనస్తులు మీరు బలవంతులు. ఏమని? మీరు వచ్చి నేను చేసినవన్నీ. ఇది డైరెక్ట్ ఆరాధన, యథార్థంగా ఒప్పుకున్నది. నేను దేవుని సన్నిధిలో ఇప్పుడు 3 నెలల నుంచి ప్రార్థన చేస్తాను. ఒక ప్రార్థన, క్షమించు అనేలని. ఇప్పుడు శిక్షించు అని ప్రార్థన చేస్తాను నేను. నన్ను నువ్వు శిక్షిస్తే తప్ప నాకు బుద్ధి రాదు. నన్ను శిక్షిస్తే తప్ప ఈ ప్రార్థన ఎవరైనా కోరుకుంటారా? దావీదు భక్తుడు కోరుకున్నాడు. తప్పు చేసింది నేను కదా. కారణం ఏమిటంటే నా ప్రార్థనకు జవాబు రాలేదంటే నా దోషం నీకు ఏదో అడ్డుగా వచ్చింది. అందుకొరకే నన్ను శిక్షించు. ఆ మాట చూడండి. 2వ సమూయేలు గ్రంథం చివరి అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము చివరి అధ్యాయం దొరికిందా? 24వ అధ్యాయము వచనం 17.
2 సమూయేలు 24:17. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఈలాగు ప్రార్థించెను, ఏమని? చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి నన్నును నా తండ్రి ఇంటి వారిని ఏమి చేయము? శిక్షించుము. నేను చెప్తున్నాను అమ్మా, అన్న, తమ్ముడా, చెప్తున్నా, మనకు తన్నలు లేకపోతే మాట వినము. ఈ పిల్లలు అయితే తంతాము, పెద్దోళ్ళని ఎవరు తన్నల్లా? దేవుడే తన్నల్లా. చాలా ఆధారాలు ఉన్నాయి, కానీ నక్షత్రం సంగతి సంపూర్ణంగా చూసుకొని ముగించుకుందాం. కనుక ప్రభునందు ప్రియులరా, ఆ ఊరిలోని వారందరూ ఎవరి దగ్గరికి వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి అనేకులు వచ్చుచుండ్రి 28వ వచనంలో ఉన్నది. 42వ వచనంలో ఏముందంటే, యోహాను సువార్త 4:42లో మా మట్టుకు మేము విని ఈయన నిజముగా యా రక్షకుడు ఆ నక్షత్రమును చూచి వారు ఏ భరితులైరి? ఇప్పుడు వారు ఏమంటున్నారు? అమ్మ, నువ్వు చెప్పిన మాట కాదు, అప్పుడు చెప్పినావు 28వ వచనంలో, కానీ ఇప్పుడు మా మట్టుకు మేము విని ఈయన నిజముగా ఏ రక్షకుడు. ఇక చూద్దాం, ఈ నక్షత్రాలు ఏమని బోధ చేస్తాయండి? ఎవరికి బోధ చేస్తాయి? సల్మాన్, ఇక్కడ చూడు, ఈ నక్షత్రాలు ఎవరికేం బోధ చేస్తాయి? కళ్ళకి, మనసుకి, శరీరులకే, ఆత్మీయులకు. నేను చెప్తున్నా, యోనా ఏం నొచ్చుకున్నా పర్వాలేదు, యోనాకి ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళంటూ కూడా పర్వాలేదు. ఇది సైతానుకు శరీర సంబంధమైన మనసు గల వాళ్ళకే ఇష్టం. ఈ రాత్రి నేను మౌనంగా వెళ్ళిపోవచ్చు, కానీ మిమ్మల్ని మోసం చేసిన అయిపోతాను. నక్షత్రము ప్రకాశించాలి సత్క్రియల చేత. తీతు పత్రిక 2:14 అమ్మా, తీతు పత్రిక 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి యా క్రియలు. ఇప్పుడు సమరయులు ఒకే ఒక మాటకు వచ్చారండి, నేను చేసినవన్నీ ఆ ఊరలకు తెలిసి మేము బతుకు. ఆమెకి ఎంతమంది మొగుండ్లు? అరేనే ఇన్లేరు, ఎంతమంది చెప్పారు మీకు? 6 మంది. ఇప్పుడున్నోడు కూడా ఈయన దేవుడు కాకపోతే ఎట్లా బయటికి తీసుకొస్తాడు? మధ్యాహ్నం అప్పుడు వస్తారులేండి ఊర్లోకి, బుర్రక్క నీ ఇంట్లో మూలకు అది ఉండే, ఈడ ఉండే, వాకిలి కాడి ఇది ఉండే, అది ఉండే, నీవు నల్ల కోడి పెట్ట, నల్ల సీర, నల్ల రేఖ, నల్ల లంగా కనుక ఇస్తే అది తుస్సుమని బాగుపడుతున్నట్టులే. ఇప్పుడు రారు, జ్ఞానం వచ్చేసింది, ఎవరు నమ్మరు. ప్రియులారా, ఆమె నక్షత్రములే ప్రకాశించింది. నేను చేసినవన్నీ నా బ్రతుకును గురించి మాట్లాడిన ఆయనను చూపిస్తాను రండి అని. ఆమె బతుకంతా తెలుసు కనుక అనేకులు వచ్చారు. ఇక 42వ వచనంలో వాళ్ళు అన్నమాట ఏమిటంటే, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా ఏ రక్షకుడు, చూడండి ఆమె ఎంత ప్రకాశించింది, ఆ ఊరి వారిలో అనేకుల్లో ప్రకాశించింది. నేను ఇంకో మాట చెప్పగలుగుతున్నాను చండి, మత్తయి సువార్త 5:16 చూడండి. మత్తయి సువార్త 5:16. ఇంతసేపు మనుషులు మీ సత్క్రియలను చూచి దేవుణ్ణి మహిమపరిచే శక్తి నీకు రావాలంటే దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉండాలి. వాక్యము లేకుండా యేసుక్రీస్తు లేడు, యేసుక్రీస్తు లేకుండా వాక్యము లేదు. పరలోకమందున్న మీ తండ్రిని మీరు మహిమపరచున్నట్లు వారి ఎదుట ఏమి ప్రకాశించాలి? వెలుగు. దేవుడు ఏమై ఉన్నాడు? ఈ వెలుగు కాదురా, ఈ వెలుగు. అమ్మ అట్లే ఇంత పొడుగు నక్షత్రాలు కట్టింటారు నా అయ్యగాళ్ళు. సైతాన్ గానికి సంతోషం, కానీ దేవునికి అయితే దుఃఖమే దుఃఖం. ఊర్లేక మెరవని తిరిగేది మారలేరు ఈ నాయనలు. చూసి ఆసరికి వచ్చి మాట్లాడుతున్నా. నేను ముసలోడిని అయిపోతే. నేను ఇంకో మాట చెప్తున్నా మీకు, నీ దగ్గర ప్యాంప్లెట్ ఉందా? ఒకటి వైట్ది జిరాక్స్ తెచ్చింటాయి. వీలైతే నేను బుడికి తీసుకొని వస్తాను. నేను ఎప్పటి నుంచి ఇక్కడ పరిచర్య చేస్తానో ఆ ప్యాంప్లెట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నాకెవరు పని కల్పించలే, వాక్యమై ఉన్న దేవుడే నాకు పని కల్పించాడు. ఏ ఊరికి వెళ్ళినా ఏం చేసినా ఉన్నదన్నట్టుగా మాట్లాడాలి అని అంటే ఆయన కల్పించిన చిత్తమే అది.
మీరు వాక్యమందు నిలిచి ఉంటే సత్యమందు మీరు స్వతంత్రులై ఉంటారు. వాక్యమే సత్యము. యోహాను సువార్త 8:31 మనం చదువుకున్నాం కదా. సరే, ముందుకెళ్ళిపోదాం. అనేకులు మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం నుంచి ముందుకు రండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. అబ్బా 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 అబ్బా, ఏం నాయన దినాం బైబిల్ చదివిన తిరుగు చదువుతుంది. నిండా వందనాలు పౌలే. నీకు గిఫ్ట్ ఏమన్నా ఇస్తాను నేను. ప్రభు స్తోత్రం. అబ్బా, యవనస్తులు బాగా చదవాలని నాకు అదే ఆశ. మళ్ళీ చదివినాయన మాట. ఎవరు బుద్ధిమంతులు? లూకా 15:17 అది అట్లా పట్టుకో. లూకా 15:17 చూడండి ఏమనింది త్వరగా. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా, నాయన 17వ వచనం చదివితే చాలు. అయితే బుద్ధి వచ్చినప్పుడు గది కావాల మనకు. అయితే ఏం వచ్చినప్పుడు? అయితే ఏం వచ్చినప్పుడు? బుద్ధిమంతుడు ఆడిల్లు కట్టుకుంటాడు. చూడండి మత్తయి సువార్త త్వరగా. ఎక్కడ? 7వ అధ్యాయము 24వ వచనం. 7:24 మొత్తం 7:24 త్వరగా. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని ఎవరిని పోలి ఉండును? ప్రియులారా, యేసు క్రీస్తు అనే బండ 50 సంవత్సరాల క్రితం నాకు దొరికింది. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆ బండ ఎవరో 40వ కీర్తన 2వ వచనం నుంచి రండి త్వరగా. 40వ కీర్తన 2 నుంచి రండి. నాశనకరమైన గుంట నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు ఏడ నిలిపి, నా పాదములు ఏడ నిలిపి. ఉసుక గట్టిదే, బండ గట్టిదే, సిమెంట్ గట్టిదే, బండ గట్టిదే. సిమెంట్ గట్టిదే కానీ కొంతవరకే. అంతకాదు టుక్ టుక్ అనాల్సిందే, గెలకాల్సిందే. బండ స్థిరమైనది. సియోనులో ఈ రాత్రికాల సమయంలో వాస్తవమైన సత్యమును గుర్తించాలి. కానీ సత్యం ఏడబడింది? సత్యం ఏడలేదు, సంఘములో లేదు. సంఘములోనే లేనప్పుడు లోకంలోనికి ఎట్లా పోతుంది? అందుకొరకే యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవం. నేను ఒక మాట అంటాను, సత్యము నిజంగా ఇవి నక్షత్రాల పట్టుకుంటే ఏమవుతావు? శాఖ కత్తె చచ్చిపోతావు. డేంజర్ అని పెట్టింటారు బోర్డు, అపాయకరము అని చెప్పేసి. కనుక ఈ రాత్రికాల సమయంలో బ్రతికించే నక్షత్రం కావాలి. బ్రతికించే నక్షత్రం. ఆ నక్షత్రం గురించి మనం చూస్తే ఇప్పుడు చదివాడు పౌలయ్య. బుద్ధిమంతులైతే అక్కడికి రండి. చూడి, ఎవరు బుద్ధిమంతులు? బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు. ఆ బండ ఎవరు? యేసుక్రీస్తే. ఇదివరకే చదువుకున్నాం. 17:24 సంఖ్యాకాండము బుజ్జి. మరొకసారి రెఫరెన్స్ అందరికి చెప్పాము గట్టిగా. 24:17. ఓకే, అందరూ అండర్లైన్ చేసుకోండి. చదువు. ప్రస్తుతంలో ఉన్నట్టు కాదు కానీ ఆయనను చూచుచున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబు. యాకోబు ఒక మనిషి పేరు. యాకోబు ఆశీర్వదింపబడిన తరువాత, దేవుని చేత పోరాడి గెలిచిన తరువాత ఆయన పేరు ఇశ్రాయేలు, అంటే జనములకు తండ్రి. గుర్తుపెట్టుకోండి, జనములకు తండ్రి. అమ్మా, నీకు ఏ నక్షత్రం కావాలి? ఇది కావాలనా? దీనికి ఎవరెవరు ఇచ్చినారో పట్టి వాళ్ళది అంతుతుంది. నేను ఎందుకు ఇంత చెప్పిపోతానంటే ఆడైనా మాట్లాడతాను. నీకు డబ్బుకు లొంగితే నేను మాట్లాడనాడా? సత్యం సత్యమే, సత్యము సత్యమే. ఇది ప్రకాశించే నక్షత్రము కాదు. ఇది కట్టమని చెప్పలేదు. అందుకొరకే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ఉన్నారు. ఇంకేమంటాడు? నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు లేరా, నడుచుకొనున్నట్లు. చూద్దాం ఒక మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
17వ వచనం, నడుచుకొనున్నట్లు 10 గంటల వరకు మనకు పాంప్లెట్ పత్రిక సమయం, 10 గంటల వరకు, మార్చి వరకు ఎవరు బతుకుతారో ఎవరు లేదో. ఏం సల్మాన్? అంతే. రైట్. ఫిలిప్పు 3:17, సహోదరులారా, గట్టిగా చదవాలి, ఎవరు చదివినా, సహోదరులారా. మీరు నన్ను ఉండు పోలి సల్మాన్, నడుచుకొనుడి. సల్మాన్ ఉండు, మాకు మళ్ళీ అన్నప్పుడు. అమ్మ చదువు గట్టిగా. నడుచుకొనుడి, నడుచుకొనుడి ఉన్నదా మాట? ఉన్నదా మాట? చూడండి ఆ మాట, ఏ మాట? మత్తయి సువార్త 2:9 ఏమని ఉన్నదో చూద్దాం. ఆ నక్షత్రం కుసుకునిందా, ఒకటే తాను ఉండిందా, కరెంట్ పెట్టుకొని ఉండిందా, లేకపోతే వాళ్ళకి ముందు నడిచిందా? చదవండి రా నాయన తొందరగా. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము, శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు, శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ఇది నడుస్తుందా? సమరయ స్త్రీ ఆ బావి కాడ నుంచి నీ కథకులు నీళ్ళు చదువుకుని నీకు రాలేదా? యోహాను సువార్త 4వ అధ్యాయం ఆ బావి కాడ నుంచి ఆడుకొచ్చింది. అమ్మా ఆయన అన్నది కదా, ప్రభువా మీరు యూదులు కదా, మేము సమరయలో అన్యులం కదా, మమ్మల్ని ఎట్లా అడుగుతావు అని అంటే, జీవజలము అనే ఊటనే గనక నీకు తెలిస్తే తప్పకుండా ఈ నీళ్ళు తాగేటోళ్ళు దప్పికొంటారు, నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఎవరు దప్పికొంటారు అంటే, అయ్యా ఈ అన్న పొద్దున ఇంత దూరం వచ్చే కంటే 10 మందిని చూసి తిట్టించుకునేదానికంటే నువ్వు ఇచ్చే నీళ్ళు తాగుతాను, ఆ నీళ్ళు నాకు ఇయ్యా అనింది ఆమె. ఆడ దొరికిపా. ఏమన్నా ప్రభు ఫై నీ భర్తను దొరకరాపో, ఇద్దరికన్నా ఇస్తే బాగుంటుంది, నువ్వు ఒక్కదానివే తాగితే కష్టం కదా. నాకు ఒకవేళ ఫై ఏమనుకున్నదండి నీ పేరు ఏం పేరు? నువ్వు నా మొగుడే అంటే శాపం పట్టిపోతా. అక్కడ ఉందా లేదా సన్నివేశం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఆ జీవజలం నాకు ఇయ్యనంటే పోయి నీ పెనిమిట్ని దొరుకుతాం మరి అక్షరం ఆ పదార్థం చదువు గట్టిగా. యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఇది బాగున్నది అని నేను చాలాసార్లు ఇంతకు ముందు ఏం విన్నానంటే, నా వైపు చూడండి, మొగుడు చచ్చిపోయినాక ఆపరేషన్ చేసుకున్నారు, సగం మంది మాట్లాడతారు ఏమంటే ఎట్లా పాపం చేసినా సరిపోతుందని. పోయి నువ్వు భర్తను దొరుకుని రాకుంటే దుడ్లు ఇచ్చే ఉండవు, ఒకరిని దొరుకుని పోయింది. వాళ్ళకి తెలదు కాబట్టి సంతకం చేయించుకునేది, ఆపరేషన్ చేసి పంపించారు. ఇది పాపపు క్రియ. ఒకవేళ ఈతను సబ్బ కొట్టానుకో, తుడిచిపోయి మకం కడుక్కొని ఇతని దగ్గరికి వచ్చి నువ్వే కదా నా మొగుడు అంటే పన్ను కూడా కొడతాడు. నిజంగా మొగుడు కావాలి కదా, ఎవరైనా అందరి నుంచి ఇటుకు వచ్చానుకో, నువ్వే కదా నా మొగుడు అంటే నెత్తి పొరబెట్టి మొన్న నా పెళ్ళాన్ని నాకు రంగు పెట్టాలని చూడండి వంద పెట్టుకొని కొడతాడు. ఏమని ఉంది, పోయి నీ పెనిమిట్లను తీసుకొని రమ్మని చెప్పినప్పుడు 16 వచ్చిన 4:16 నువ్వు వెళ్ళి ఈ పెనిమిట్లను పిలుచుకొని ఇంటికి రమ్మని అతనితో ఆమెతో చెప్పాను. పెనిమిట్ అంటే ఎవరు? భర్త అంటే పెనిమిట్ అంటే భార్య. ఓరిని పాసుల ఎన్ని దినాలు అద్దాలు తెచ్చుకున్నారు ఆయన అని. సర్లే పైకెత్తు చదువు. పెనిమిట్ అంటే ఎవరు? భర్త అంటే ఎవరు? మన గ్రామీణ భాషలో చెప్పాలంటే మొగుడు, లేకపోతే ఇంకోటి ఆలు మొగుడు. పాతకాలం భాష, మంచి కంప్యూటర్ భాష పెద్దలు మాట్లాడేది. ఇంకరా ఇప్పుడు సందు దొరికింది, గైడెన్స్ వచ్చేసింది. ఆమె నాకు ఎవరు లేరయ్య అంటే, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లు ఉండి 5 మంది ఉండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. ఈ మొత్తం ఎంతమంది అయ్యి? ఆ మాట పోయి చెప్పింది, నేను చేసినవన్నీ సూత్రురండి, నిజంగా సత్యం చెప్తుంది రా, దాచుకునేది ఇది యాల్పోదని యాలు కరెక్ట్ చెప్తుందని అందరూ యేసయ్య దగ్గరికి వచ్చారు. చెప్తే 42వ వచనంలో ఏమంటారు, మా మట్టుకు మేము విని ఈయన ఏ రక్షకుడు అంటే. ఇప్పుడు నక్షత్రం ఎవరు? ఆ యాకోబు బావి దగ్గర నుంచి నడిచిపోయిందే ఊర్లోకి, సమరయ ఊర్లోనికి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణిని చూడాలి, అతడే మెస్సయ్యా, అతడే యేసుక్రీస్తు
యేసు ఆ బావి దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె హృదయాన్ని మార్చి, నీకు ఇంతమంది ఉండ్రి, వాళ్ళు నీ వాళ్ళు కాదు, ఇప్పుడున్నాడు కూడా నీ వాడు కాదు, మరి నువ్వు నాశనానికి పోతావు ఎట్లా అనేపాటికి, అయ్యా నువ్వు మెస్సయ్య వలే ఉన్నావు, నువ్వు క్రీస్తు వలే ఉన్నావు అని అంటే అప్పుడు అంత సంభాషణ జరిగింది. ఇక వెంటనే కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి నా బ్రతుకును మార్చి, నా సంగతిని బయటపెట్టి, నా హృదయాన్ని కడిగిన మెస్సయ్యను చూతుర్రండి. అది నక్షత్రం. బావికాడ నుంచి ఆటికి పోయింది. ఏయ్ ఊర్లో పోయింది. మరి ఏమి అక్కడ గేర్లేకపోయింది అన్నట్టు చూస్తాను. ప్రియులరా, నన్ను మార్చిన ప్రభు 50 ఏళ్ళ కిందట ఊరూరు తిరుగుతున్నా. నక్షత్రం తిరగాలి. ఏమన్నా జాగ్రత్త, మీ తాతను గుర్తుపెట్టుకోను. ఎవరు మీ తాత? గుర్తుపెట్టుకో. గేర ఎదిరించిన అతను లొంగినోడు కాదు. నువ్వు ఆడ ఉల్లిగడ్డ తుప్పటికే ఎదపడతావు, వాళ్ళకి సెల్లుట్టు పడతావు. నువ్వు యోనా పేరు విడిచిపెట్టి రామయ్యనే పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. లే, ఆయన నొప్పుచ్చుకున్నా పర్వాలేదు, ఆయన నొచ్చుకోవాలని నాకు ఇష్టం. ఆ కుటుంబం దేవుని సంగతి, దేవుని మార్గం ఎరిగిన కుటుంబం. అతడు అందరి మాట వినకూడదు, దేవుని మాట మాత్రమే వినాలి. సమరయ స్త్రీ ఎవరి మాట వినింది? ఎవరినంటే ఎవరిని పిలిచినా కూడా తంతారనేది ఆమెకు తెలుసు. కనుక ప్రియులారా, ఆమె ఒక నక్షత్రం. ఆదికాండము చూద్దాం, 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదికాండం 7వ వచనం. అప్పుడు నోవాహు అతనితో కూడా తన కుమారులను, అతని భార్యయు, అతని కోడలను ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. ఎవరెవరు? అతడు, ఆయన భార్య, ఆయన కొడుకులు, ఆయన కోడన్లు. అంటే వారిద్దరు తల్లిదండ్రులు 6 మందిని నడిపించుకున్నారు. 6 మందికి వీరు నక్షత్రాలుగా ప్రకాశించారు. ఆ జల ప్రళయమును తప్పించుకొనుటకు, లేక ఇప్పుడు క్రీస్తు యేసులో నిత్య నరకం తప్పించుకొనుటకే ఈ బోధలన్నీ. ఈ నక్షత్రాలు నిన్ను ఏం చేయవండి. కరెంటు షాక్ అయితే, అర్థం అయితే నిన్ను చంపేస్తాయి. ఇది ముమ్మాటికి సత్యం. కొత్త సౌండ్ బాక్సులు తెచ్చినారు రంగపురంలో. వాడు కొత్తగా యేసుప్రభుని నమ్ముకున్నాడు, ఉండబట్టలేక యేసన్న గారి దగ్గరికి పోయి వచ్చి ఆ సహవాసం పాటలు పెట్టుకొని ఇంటికాడ కూడిక పెట్టాలని చెప్పేసి రంగాపురం నుంచి సౌండ్ సిస్టమ్ అంతా తెచ్చినాడు. అది సౌండ్ బాక్సులు పెట్టినారు. నూతనం కొత్త సాకులోడు గోనపట్లన్నీ ఇస్త్రీ చేసినట్ల వీడు అది పట్టుకొని ఇది పట్టుకొని రాత్రికి రాత్రి అవుట్ అంతే, కరెంట్ షాక్ కొట్టి. యేసు నిన్ను బ్రతికించాలనుకుంటున్నాడు. నోవహు భార్య కొడుకులకు మాదిరిగా, కోడన్లకు మాదిరిగా ఆ జల ప్రళయమును తప్పించారు. 7వ వచనంలో ఏముంది చూడి. మొదటి అధ్యాయము 7వ అధ్యాయం 1వ వచనం. ఈ తరము వారిలో దేవుని ఎదుటగా మీకు 2 చేతులు జోడించి చెప్తున్నాను, నీకు సత్యం తెలియదు కాబట్టి, సత్యం నీలో లేదు కాబట్టి అసత్యాన్నే ఒప్పుకుంటున్నావు. ఈ నక్షత్రాలు కట్టమని చెప్పనే లేదు ప్రభు, బోధించేటోడే లేడు. మంచి ముచ్చల్లో ఉండే దాంట్లోనే పెట్టుకొని నక్షత్రం కట్టుకున్నాం, సంతోషపడదాం, చేద్దాం. నువ్వు ప్రకాశించురా నాయన అంటే అక్కడ ఏమని ఉన్నది? దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె ఎప్పుడు ప్రకాశిస్తారు? నిరంతరం. ఆ మాట సత్యమేనా? నీ బైబిల్లో ఉంది అట్లా? ఎన్నో వచనం అది? చదువు గట్టిగా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు నడుచుకున్నట్లు అనే మాట ఫిలిప్పీ పత్రిక 3:17 మనం చదువు తీర్చిపెట్టాం. త్వరగా ఆ నడుచుకున్నట్లు అనే మాట అట్లే పట్టుకో. ఫిలిప్పీ 3:17. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఉండు యువరాజ్, అమ్మాయి చదువు శ్యామలా. నడుచుకొని వారిని గురిపెట్టి. ఆ కాలంలో మొత్తం సృష్టి అంతా నాశనమైంది. కోడన్లు కొడుకులు ఎవరిని చూశారు వాళ్ళు గురిపెట్టి? అరే 7వ వచనము, ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనము. అమ్మ 7వ వచనం.
అప్పుడు నోవాహు అతనితో కూడా ఆ. అతని కుమారులను కుమారులను అతని భార్యయు భార్యయు అతని కోడళ్లను కోడన్లను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఓ ఏడ ప్రవేశించని ఓడలో ప్రవేశించారు. ఓడ వచ్చింది రక్షణ ఓడ వచ్చింది పల్లెపట్నం వారినంతా తీసుకెళ్ళుటకు అయ్యో అక్కో పల్లెపట్నం వారినంతా తీసుకెళ్ళుటకు ఓడ వచ్చి ఆ ఓడ యేసుక్రీస్తు ప్రభువే. ఆ ఓడలో యేసు ద్వారా రక్షింపబడినది సంఘమే. తల్లిదండ్రులను చూశారు. ఇండ్లను గట్టుచు పెండ్లికి ఇచ్చుచున్నారను నాటుచు త్రాగుచు తినుచు ఇండ్లను గట్టుచు నాటుచు రాధ పాట జగములో జనులు దిగులు లేనప్పుడు నోవాహు కాలంలో ఇదే జరిగింది. కానీ అంతమందిలో "ఏయ్, మా అప్ప మా అమ్మ చెప్పినట్లే వినాల మనం, ఎవడు బాగున్నాడు మా అప్ప మా అమ్మ చెప్పినట్లే వినాల." అందుకు వాళ్ళు జలప్రలయం తప్పించుకున్నట్టుగా యాటికి వెళ్ళిరి. ఇప్పుడు కొడుకులకు కోడన్లకు నక్షత్రాలు ఎవరు? తల్లిదండ్రే. మరి మీరంతా మీ పిల్లలకి ఎట్లున్నారు? ఇది కట్టుకథ కాదు, పుక్కిటి పురాణం కాదు, వాస్తవమైన సత్యం. ఆకాశం భూమి గతించిన నా మాట ఏమాత్రము. కనుక ప్రియులారా, అక్కడ ఏమని ఉన్నది? నడుచుకొని వారిని గురిపెట్టి చూడి అన్న మాట ఉన్నది. ఆ నక్షత్రం ఏమైంది? అరే నీ మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనము, ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చే వరకు నిలిచి అన్న మాట కూడా ఉన్నది. నిలిచి అనే ప్రస్తావన నేను తీసుకొని రాలే. వారికి ముందుగా నడిచాను. వారికి ముందుగా రోయిగా పెసల దినలోన వాక్యం తెలియదు. నేనున్నందుకని నేను అతిశయపడ్డాను. కానీ ఆ టైంలో అట్లా దేవుడు అట్లా నాకు ఇచ్చాడు పిచ్చి ప్రేరేపణ. అప్పటి నుంచి ఇక్కడ పని జరుగుతూనే ఉంది. దీంట్లో నువ్వు బలం పొందుకో. దీంట్లో ఒక నక్షత్రానివిగా అనేకులను త్రిప్పు. నాకంటే ఎక్కువగా నువ్వు దేవునితో శబాష్ అనిపించుకో. బలానమ్మకమైన దాసురాలు అనిపించుకో. ఇప్పుడు ఆ సమరయ స్త్రీని ఏమంటాడు ప్రభు? బల నమ్మకమైన దాసురాల. ఈ కొంచెంలో ఒక్క మాటకు ఆ ఊరి వారిని నడిపించింది. నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. నక్షత్రం వారికి ముందుగా ఇంద్రజాల చదువా మాట మత్తయి 2:9. ఆ జ్ఞానులకు ముందుగా నడిచింది. నడవకపోతే వారు ఇంకొక రాజు దగ్గరికి పోయిందరు. ఇంకొక మాట నేను చెప్తున్నా. 1 కొరింథీ 11 మొదటి వచనం చదువు. 1 కొరింథీ 11 మొదటి వచనం చదువు. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి చూద్దాం. నడిచిన ఓడ ఒకటి ఉంది. అదే ఆదికాండం 7వ అధ్యాయం ఏంటి? అదే ఆదికాండం 7వ అధ్యాయం. అమ్మాయి దొరికిందా శ్యామలా? చదువు. మళ్ళీ చదువు. మా వచనం స్టార్ట్ చేయి. ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ ఏమి నడిచాను? ఇప్పుడుగా నా వైపు చూడండి. నోవహు కుటుంబం నడిచిందా? ఓడ నడిచిందా? ఓడలో ఎవరున్నారు? ఓడ ఎవరి కొరకు సిద్ధమైంది? ఈ మందిరం ఎవరి కొరకు? యేసును నమ్మిన వారి కొరకు. అంతే కదా? యేసును నమ్మిన వారి కొరకు. ఇప్పుడు మందిరంలో మనం ఉన్నామంటే మనం అందరం ఎవరి మందిరం? చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రికలో మనమే ఆయన ఇల్లు అనే మాట వినపడుతుంది. చూడండి, మనమే ఆయన ఇల్లు. ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం. 3:7 వచనం. శ్యామల ఎబ్రీ 3:7. క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యము. పండగ అయిపోయినా ఉండదే. నిండు పండుగ నాడు బచ్చాలు తింటివి, ఫైడ్స్ వస్తుంది. 2వ పండుగ నాడు కూర తింటివి, ఫైడ్స్ వస్తుంది. ఇంకా అయిపోయాయి కదా. మళ్ళీ రేపు చిన్న పండుగ వస్తుంది. అంటే బచ్చాలు గింత ఉంటుంది. దానికి పందికొక్కులు అక్కడ చిన్నవి కోసుకుంటారు. చిన్న పండుగ కదా.
మరి మా శాలం ఒకడు ఉన్నాడు 4 బడికి అని వాళ్ళు అప్పంటే నేను చిన్న పండగ చేసిపోతాను పని ఏ పండగ చేసిపోతాను వీళ్ళంతా కూడా అనేవాళ్ళే చిన్న పండగ పిల్లలు తలకరా పాప ఏ పండగమ్మా చిన్న పండగకి కేజీ బెల్లం ఫ్రీ అంగట్లా చిన్న పండగ దానికేం పెద్దగా నీకు రేటు ఉన్నాయి కేజీ బెల్లం ఫ్రీ కేజీ నూనె ఫ్రీ మరి చిన్న పండగ కదా అనే ఏయ్ చిన్న పండగ కదా అది యా పండగ అయినా రేటు ఒకటే నోటికి అండి పండుగ ఆత్మీయమైన పండుగ మనము పాట పాడతాం మీకు వస్తుంది రాదు రాకుంటే ఊగుసుకోనండి వస్తే మాత్రం చింతపండు అయితే అట్లా పాడండి 99 గొర్రెలు విడచి పోయిన సువార్త 15వ అధ్యాయం చూడండి ఒకనికి 100 గొర్రెలు ఉండగా త్వరగా అట్లే ఉండాలి ఆ పాట అది అట్లే పట్టుకోవాలి లూకా 15 ఒకనికి 100 గొర్రెలు ఉండగా ఎన్నో వచనం చూడండి మీలో ఒకనికి 100 గొర్రెలు ఉండగా 99 విడిచిపెట్టి మీలో ఏ మనిషినికైనాను ఎన్నో వచనము 4 వచనం సార్ 15:4 గట్టిగా చదువు మీలో ఏ మనిషినికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దాన్ని వెదక వెళ్ళడా క్వశ్చన్ అది దొరికినప్పుడు సంతోషంతో దాన్ని తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి సంతోషము తన భుజం మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పును కదా తప్పిపోయిన గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషం మారు మనసు లేని 99 మంది కంటే ఒక పాపి మారు మనసు పొందు ఒక పాపి విషయమై ఎక్కడ సంతోషము పరలోకం ఎక్కడ సంతోషము ఇది నిజమైన క్రిస్మస్ ఇది నిజమైన క్రిస్మస్ ఈ ఇమ్మానుయేలు ఇన్ని రోగాలున్నా మీ మధ్య ఎందుకు ప్రయాసపడుతున్నాడు అని అంటే మీరు పరలోకపు గొర్రెలు కావాలి అందుకొరకే ఆ వచనం 99 గొర్రెలు విడచి ఒంటరి అయిన గొర్రెను వెదకెను 99 గొర్రెల విడచి ఒంటరి అయిన గొర్రెను వెదకెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు సిలువ చెంత చేరిన నాడు. 4వ దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం పౌలు బుద్ధిమంతుడైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించేవారు నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎట్లా ఎవరు అనేకులను ఇప్పుడు సమరయ స్త్రీ ఏం చేసింది అనేకులను నడిపించి త్రిప్పింది నోవాహు ఏం చేశాడు తన కుటుంబాన్ని త్రిప్పుకున్నాడు ఏబు ఏం చేశాడు తన కుటుంబం కొరకున్నాడు యెహోషువ ఏం చేశాడు నేను నా ఇంటి వారు యెహోవాని సేవించారు నీతి సూర్యుడు నీకు దక్కాలి బిడ్డ బిడ్డ ఏ చెల్లి ఏ కోడళ్ళారా నేను చెప్పగలుగుతున్న కొడుకుల్లారా తమ్ముళ్ళారా అన్నలారా నీతి సూర్యుడు నీ హృదయంలో ఉదయించాలి ఇవి డూప్లికేట్ నమ్మించి దుడ్లు కొండపోయేవి ఇవి మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం త్వరగా మలాకి 4:2 అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు ఏ సూర్యుడు నీతి సూర్యుడు ఉదయించును ఇంకా అతని రెక్కలు
నిలబడు. మైక్ అడ చెల్లడ పెట్టు. అక్కడ నుంచురా. గంతులు వేసుకుంటా బా. ఏ ఈడ కాదు అందరి నుంచి అట్లా బా. గంతులు అంటే ఏమి ఉరుకుతావే కొడతా చూడు. గంతులు వేయాలి దూడ బా అనుకుంటే గంతులు వేసేలా. అసలు చూసేమన్నా లేదా? చూసేనా మరి గంతులై చూసిలేడు. ఒప్పుకునుకుంటే కుదరదని చూసేమన్నా లేదా నువ్వు? చూసేనే. ఎట్లా ఎగురుతుంది. మరి ఎట్లా ఎగురుతావు? నువ్వు చదివితే లేదు చదువు మాట. అయితే నా నామందు భయభక్తు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. అదే నన్ను చెప్పింది. నువ్వు చదివితు కదా ఆ గంతులే వేయమని చెప్పింది. పా అటు పా గంతులై వాటి వరకు. గంతులు అంటే మాకేం తెలుసు? అరే గంతులై అసలు అప్పుడే పుట్టిన దూడలు తల్లి నాకి ఒక పావు గంట అవుతుందో లేదో అమ్మా కదా. ఏయ్ మోయాబు దేశస్థురాలైన రూతు బెత్లెహేముకు వచ్చినప్పుడు రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం త్వరగా ఆడపిల్లలు ఎవరైనా చదవండి. రూతు 2:10 అత్యలా విట్టలేలా 2:10 చూడి. అందుకు ఆమె సాగిలపడి అవు కలిగను. నీ పెనిమిటి మరణమైన తరువాత నీ భర్త చనిపోయినాక మీ అత్తకు చేసినదంతా నాకు తెలుసు. నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి వచ్చితివి. ఆడ ఒక శ్రేష్టమైన మాట ఇప్పుడు వస్తుంది చూడండి. అది చదవమ్మా. ఎవరి క్రింద? ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద ఏమి ఉండుటకు. యోనాకు చదువు రాదు కానీ చదివిస్తుంటే ఒకవేళ పిల్లోడు చదువుతాడు. యోన శ్రద్ధతో వినాలి. ఎవరైనా సంఘ పెద్దలు ఉంటే కూడా బాగా వినాలి. మనకు ఎవరి రెక్కలు ఆశ్రయమిస్తాయి? యెహోవా రెక్కలు, యేసుక్రీస్తు యొక్క రెక్కలు, ఆయన శిలువ మేకులు. నేను ఒక మాట చెప్తానండి నిదర్శనంగా. ఈ మధ్య 2 సార్లు సంఘస్థులకు చెప్పాను. బాగంటే అర్ధడుక్కు ఎక్కువ ఉంటుంది అడ్డకర్ర, నిలువు కర్ర కూడా అడుక్కు ఎక్కువ ఉంటుంది పొడవు సిలువాకారము. ఆ పాదాలు ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు చాలా ఎత్తు ఉంటుంది. 2 పాలు ఒకదా యువతల నుంచి అవతలకి వెళ్ళాలి. ఈ మేకు జంప్ ఉంటుంది దరిదాపు అంటే ఈ పై దానిలాగా ఉండవచ్చు. అట్లా అంతలావు మేకు మీద కొట్టి యువతలకు వెళ్ళినాక మళ్ళీ ఇట్లా క్రాస్ తిప్పాలి. మనము గుంటెకి కానీ అక్కడక్కడ బండిశీలకు కానీ ఇట్లా వంపుతాం కదా, అట్లా తిరగాలి. ఈ అరిచేతుల్లో కొట్టింది అర్ధ అడుగుకు పైన ఉన్న కర్రకు వెళ్ళి మరి దాన్ని ఇట్లా వంపాల. ఆయన ఊరికే రాలేదు ఇక్కడికి, భక్ష్యాల కొరకు రాలేదు. చేసుకొని తిను. అది పండుగ కాదు. ఇప్పుడే చదువుకున్నాం. 99 విడిచిపెట్టి ఒకటి తప్పిపోతే దాన్ని దొరికినప్పుడు సంతోషిస్తాడు కదా. పరలోకమందు అధిక ఇది ఈ పని చేయండి. మీరు ఆత్మలను రక్షించండి, సువార్తను ప్రకటించండి. సువార్త ఈ వ్యర్థ ఖర్చు నువ్వు చేయదు. ప్రభు ఒప్పుకోడంటే ఒప్పుకోడు. మీరు ఏం చేసినారయ్యా? మీరు ఇక్కడ కందికెట్ట గుడిచుండే మాది నర్సన్ సినాయన అమ్మింది. హాస్టల్ నుంచి ఇంటికి వస్తే ఒక 20 దినాల నుంచి సిగరెట్ ప్యాకులు అగ్గిపెట్టలు అన్నీ బుడుక్కొని 3 దినాల నుంచి కట్టి బ్యాగడ కరిపించి ఏమేమో బైబిల్ లేనప్పుడు పిల్లగాని తీరున్నప్పుడు. అక్కడ ఒక మాట ఉంది, 1 కొరింథీ పత్రిక చూడండి నాయన. ఏమిగా ఉన్నప్పుడు ఏం శాస్త్రాలు చేస్తున్నాయి, ఏమిగా లేనప్పుడు ఏం శాస్త్రాలు విడిచిపెట్టినాయి. నాయన వచనం చెప్పు. 1 కొరింథీ 11 కరెక్ట్. అందరూ చదవండి. అందరూ చదివితే మరి మంచిది. అందరూ చదవండి. 1 కొరింథీ 11 వచనం. పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె ఏచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై
పిల్లవాని చేష్టలు మానివేసి ఏ శాస్త్రాలు? పిల్లవాని చేష్ట. నేను ఇప్పుడు ఇంటికి డెకరేషన్ చేయను, నేను ఇప్పుడు పెద్దవాడు అయ్యాను, బట్టలు తీసేసి తిరగను. పిల్లలైతే తిరుగులాడతారు. మా అలెక్స్ ఉన్నాడు, కొంచెం మోస పెద్దగా అయినాడు. మోస కూడా నిక్కర్ లేకుండా తిరగమంటే తిరగలేడు. అలెక్స్ తిరుగులాడతాడు, ఎందుకంటే పిల్లగాడు కాబట్టి. మన ఇళ్ళలో కూడా పిల్లలు ఉన్నారు, పిల్లలకు తెలియదు కాబట్టి అట్లా. 12-11 అదే సంబంధం. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాడి వలె మాటలాడితిని. అక్క మీరు చదవండి ఒకసారి, స్త్రీలు చదవండి. స్త్రీలు చదవండి. అవును 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 అవు. ఏం చేష్టలు? పిల్లవాని చేష్ట. మీరు మోహన్ ఒకటే కాదు, తిరణకళ్ళలో పౌల్ని లేపించి నేను అంగిడి చేపించిన. అంగిడి చేసేయాలనే, ఒకటి చేస్తావా లేదంటే అంగిడి చేసినాడు. చాలా ఆశ్చర్యం. నేను ఎందుకు ఈ ప్రాక్టికల్ చూపిస్తానంటే, చిన్న పిల్లలు కూడా నిక్కరేయడం ఎడవరు. కారణం అంటే జ్ఞానం వచ్చింది. సిగ్గు అనేది అది ఎవరికి ఇష్టం ఉండదు కప్పుకోవడానికి. కనుక పిల్లవాని వలె ఉంటే, పిల్లవాని వలె ఇంకా ఒక రకం అంటే డిమ్ములు కొడుతుండ్రు. అప్పుడు ఇంతకుముందు దేవర్ల కాడ కొట్టినట్ల 2 చేతులు జోడిస్తాను, 10 టైం అయింది, నేను ముగిస్తున్నా, ఎప్పుడైనా వస్తే ఇంకా కొన్ని విషయాలు విందాం. మనము నడిచే నక్షత్రాలుగా ఉండాలి. సమరయ స్త్రీ ఏం చేసింది? నడిచింది. ఏం చేసింది? నోవాహు ఏం చేశాడు? నడిచాడు. హనోకు ఏం చేశాడు? నడిచాడు. దానియేలు ఏం చేశాడు? నడిచాడు. అవును. యెహోషువ ఏం చేశాడు? నడిచే నక్షత్రంగా ఉన్నాడండి. ఇవి నిన్నెవడు చెప్పేటోళ్ళు లేదు, చేసేటోళ్ళు లేడు. వాళ్ళ ఇష్టమో ఏమన్నా చేసుకొని అనేటోళ్ళు ఏమన్నా చేసుకుంటారు. ఇంకా ఈ పండుగలో ఇది పండగ కాదండి, ఒక పాపిని రక్షించడానికి. యేసుప్రభు ఎందుకు వచ్చినా టక్కని చెప్పేసాయండి. పాపులు మరి అది చెప్పేది నీవే, మరి ఈ ఆచారం పట్టుకుని ఊలాడేది నీవేనా? ఏ ఊరికి పోయినా ఆడ ఏదైనా లోటు ఉంటే అదే మాట్లాడేస్తాను. వాళ్ళు నాకు పెట్రోల్కి ఇచ్చినా సరే, లేకపోతే సరే. మత్తయి సువార్త 2:9-10 గట్టిగా చదవండి. అందరూ చదవాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9-10 అందరూ చదవాలి గట్టిగా. అయ్యో చదవండి. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు మోహన్ ఆ నక్షత్రం ఏం చేసింది? మనమే నడవాల్సింది, అనేకులకు మాదిరిగా నడవాలి. ఆ నక్షత్రంలో చూసి వారు ఏ భరితులైరి? ఆ సంతోషమే మనకు ఉండాలి. తప్పిపోయిన గొర్రె ఒకటి వస్తే అత్యానంద భరితులై ఉండాలి. కనుక ఈ సందర్భంలో మరి విత్తబడిన వాక్యం కొరకు క్లుప్తంగా ప్రార్థన చేసిన తర్వాత కానుక పాట పాడుకుందాం.